ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గాను లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పిల్లలకి పెద్దలకి చేసి ఇవ్వచ్చు. మరి ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కప్పు అటుకులను అయితే వేసుకోవాలి. ఇలా కప్పు అటుకులు వేసేసుకొని వీటిని బాగా వాష్ చేసేసుకుందాం. ఇలా అటుకులను ఒక 2 సార్లు బాగా కడిగేసుకోవాలి. మనకి డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా అటుకుల్లో. ఏ అటుకులైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వీటిని బాగా ఒక 2 సార్లు వాష్ చేసేసుకుందాం. ఇలా బాగా కడిగేసుకొని కొంచెం నీళ్ళు అయితే వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకుందాం. ఎక్కువ అయితే అవసరం లేదు. ఇలా కొంచెం నీళ్ళు అనేది వేసేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు అందులోకి చట్నీ అయితే చేసేసుకుందాము. ఇక్కడ వచ్చేసి ఎండుమిర్చిని నానబెట్టేసుకున్నాను. ఇలా నానబెట్టుకున్న ఎండుమిర్చిని ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి అయితే వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు అనేది వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా ఈ విధంగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకున్న తర్వాత ఇలా ఒక కడాయి అయితే పెట్టేసుకొని కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి. ఇలా కొంచెం నూనె వేసేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదా ఇదంతా కూడా వేసేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ జార్లోకి ఇలా నీళ్ళు కూడా వేసేసుకోవాలి కొంచెము. ఇదంతా కూడాను పచ్చి వాసన పోయే వరకు బాగా కలిపేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా ఈ విధంగా నీళ్ళు వేసేసుకొని ఉడికించేసుకోవాలి. ఇలా ఉడికించేసుకున్న తర్వాత ఇంకా ఆఫ్ చేసేద్దాము. ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇప్పుడు. ఇంకా చట్నీ రెడీ అయిన తర్వాత ఆ లోపు మనకు అటుకులు కూడా బాగా నానిపోయాయి, చూసారు కదా. ఇలా ఈ విధంగా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం. మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి ఈ అటుకులను అయితే వేసుకోవాలి. అందులోకే కప్పు రవ్వనైతే తీసుకోవాలి. మనం అటుకులు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో రవ్వనైతే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, ఆ రవ్వనైతే వేసుకున్నాను. సేమ్ అదే కప్పుతో పెరుగునైతే వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకొని మరి ఒక 1/2 కప్పు నీళ్ళు, ఇలా ఒక 1/2 కప్పు నీళ్ళు కూడా వేసేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇలా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా అంతా కూడాను బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ అంత వంట సోడా, ఇన్స్టెంట్గా చేసినాం కాబట్టి వంట సోడా అయితే వేసుకోవాలి. అలాగే కొద్దిగా నీళ్ళు అయితే వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాం. ఇలా ఈ విధంగా మొత్తం కూడాను బాగా కలిపేసుకుందాము. ఈ ఉప్పు వంట సోడా రెండు కలిసేలాగా. ఇక్కడ వచ్చేసి మనకు 1 కప్పు నీళ్ళు అనేది పడతాయి అన్నమాట. 1 కప్పు పెరుగు, 1 కప్పు నీళ్ళు. ఇలా ఈ విధంగా బాగా కలిసేలాగా కలిపేసుకొని చూసారు కదా, మనకు బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇలా క్యారెట్ ముక్కలు, ఆనియన్ ముక్కలు, అలాగే క్యాప్సికము, టమోటా ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడాను ఇలా పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఇలా ఒక చాపర్ అనేది తీసేసుకొని ఇందులోకి అన్నీ కూడాను వేసేసుకుందాము. ఇందులో వేసుకోవడం వల్ల మనకి బాగా మెత్తగా అయిపోతాయి, చిన్నగా కట్ చేసుకున్నట్టు ఉంటాయి అన్నమాట. లేదంటే మీరు చిన్నగైనా కట్ చేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ కూడాను ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా వేసేసుకొని ఇలా ఇంకా మూత అయితే పెట్టేసుకొని ఇంకా ఇప్పుడు మనము ఇలా ఈ విధంగా మనకి మెత్తగా కట్ చేసుకున్నట్టు అయిపోతాయి. ఇలా ఈ విధంగా చేసేసుకొని చూసారు కదా, మనకి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నట్టు అయిపోతాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడాను ఇలా ఈ విధంగా చూసారు కదా, మనకి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నట్టు మెత్తగా అయిపోతాయి. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాము. చాలా హెల్దీ రెసిపీ. పిల్లలు ఏవైనా తిననప్పుడు ఇలా ఒక్కసారి వెజిటేబుల్స్ని ఈ విధంగా కట్ చేసిస్తే ఇష్టంగా అయితే తినేస్తారు. ఇలా అంతా కూడాను వేసేసుకొని మొత్తం కూడాను ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇవన్నీ కలిసేలాగా. మీరు కావాలంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు క్యారెట్ అవన్నీ కూడాను. ఇలా ఈ విధంగా బాగా కలిసేలాగా మొత్తం కలిపేసుకుందాము.
ఈవినింగ్ చేసి ఇవ్వచ్చు, మార్నింగ్ చేసి ఇవ్వచ్చు బ్రేక్ఫాస్ట్ లాగా. ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇంక ఇప్పుడు వెంటనే వేసేసుకోవడమే. పెట్టేసుకొని కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని పెన్నం బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఓ గరిట పిండిని అయితే వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. చూసారు కదా హోల్స్ అనేవి ఏ విధంగా పడుతున్నాయో. ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి. ఇలా ఇంకా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఇంకా మనం బయట సైడ్ తిప్పుకోవాల్సిన పని లేదు. చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది. మీరు కావాలంటే ఇంకా మందమైన వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం. చూసారు కదా మనకి ఎంత బాగా కాలిందో. ఇలా మళ్ళీ ఇంకోటి అయితే వేసుకుందాము. మీరు మందం కూడా వేసుకోవచ్చు ఉత్తప్పంలాగా, లేదా చిన్నగా ఇలా 2 గరిటెల పిండి వేసేసుకొని ఇలా మందం కూడా వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా కొత్తిమీర కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. మరి ఇలా ఇంకా మూత పెట్టుకోకుండా పర్లేదు, మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. చూసారు కదా మనకు హోల్స్ అనేవి ఏ విధంగా పడుతున్నాయో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ విధంగా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి కలర్ కూడా పర్ఫెక్ట్గా కింద పర్ఫెక్ట్గా కాలింది. చూసారు కదా. ఇలా మందం కూడా వేసుకోవచ్చు, లేదా చిన్నగా కూడా వేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. ఇలా మనకి నచ్చినట్టు చేసేసుకోవచ్చు. చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు. మీరు మందం కావాలంటే మందం చేసుకోవచ్చు. ఇలా ఇంకా మనం చట్నీ అయితే చేసేసుకున్నాం కదా. ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఇలా కొత్తగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.